little bit forward, sir. మార్చాలి. వాగులు వంకలుంటే చెక్ డ్యాములు కట్టాలి, చెరువుల్లో పొడికి తీయాలి, మీ పొలాల్లో కూడా ఫామ్ పాండ్స్ పెట్టాలి. మీరంతా పామ్ ఆయిల్ మాత్రం పెడతారు తప్ప ఫామ్ పాండ్ తోవరు. తవ్వకపోతే నీళ్లు ఎక్కువ తగ్గుతుంది ఈ పామ్ చెట్టు. అందులో దాన్ని కానీ కరెక్ట్ గా చేసుకోగలిగితే పోయిన సంవత్సరం నష్టం వస్తుందంటే నేను ఇన్సెంటివ్స్ ఇచ్చాను. ఈసారి రేటు కొంచెం స్టెబిలైజ్ అయింది, అది కూడా చాలా సంతోషం. ఎక్కువ పామ్ ఆయిల్ మన రాష్ట్రంలో వస్తుంది, అందులో కూడా ఎక్కువ వచ్చేది వెస్ట్ గోదావరి జిల్లా నుంచే పామ్ ఆయిల్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేస్తాం. రైతులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈరోజు చేసే పని రాబోయే భావి తరాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నా. ఇప్పటికే 14 సార్లు ఇక్కడికి వచ్చాను, 13 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాను. అదే మరి ఇంకా ఎన్నిసార్లు రావాలో తెలియదు నాకు, కానీ ప్రతి సోమవారం పోల వారంగా పెట్టుకుని దీనిపైన శ్రద్ధ పెడుతున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కేంద్రం కూడా నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఆ నేషనల్ ప్రాజెక్టు వల్ల మొన్నే 1981 కోట్ల రూపాయలు మనకు ఫస్ట్ విడతలో డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా మిగిలిన కూడా మనం డ్రా చేయాలి. 16,000కే మొదటి ఎస్టిమేట్ చేశారు, దాన్ని మళ్ళా రివిజన్ చేయించాలి. ఇక్కడ కూడా రైతులంతా మీరు కూడా కొంతమంది అయితే రైట్ మెయిన్ కెనాల్ కోసం భూమి మీరు ఇచ్చారు. 8 సంవత్సరాల నుంచి లిటిగేషన్ లో ఉన్న భూమిని ప్రభాకర్ గారి చొరవతో ఇమ్మీడియట్ గా మీరు ఇచ్చడం జరిగింది. దానివల్ల మీరు బాగుపడ్డారు, రాష్ట్రంలో రైతాంగం బాగుపడింది, కృష్ణా డెల్టా బాగుపడింది, రాయలసీమ రైతాంగానికి ఉపయోగపడింది. మనం చేసిన పనికి ఫలితాలు వచ్చాయి. కొంతమంది దుర్మార్గులు రాజకీయాల ముసుగులో అడ్డం పెట్టుకుని ఎన్ని విధాల ప్రయత్నం చేశారో మీరే చూశారు. పట్టసీమ రాకుండా ఎన్ని విధాలు అడ్డుపడాలని ప్రయత్నం చేశారు. ఇంకొక పక్క పోలవరానికి అడ్డుపడుతున్నారు, రైట్ మెయిన్ కెనాల్కి అడ్డుపడ్డారు, రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. మనం ఈరోజు ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి చేస్తామంటే ఈ దుర్మార్గులు రాక్షసుల మారిగా మన యజ్ఞాన్ని భంగం చేయాలనుకుంటున్నారు. అది కాపాడుకునే బాధ్యత ప్రజలు మీరే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ చేయని అభివృద్ధి మనం చేసుకుంటున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు. అందుకే నేను చెప్పాను, స్పెషల్ స్టేటస్ కి బదులు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. నిన్నే మీరు చూస్తే ఎకనామిక్ సర్వే చేశారు దేశం మొత్తం. 10-15 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఫైనాన్స్ కమిషన్ లో స్పెషల్ స్టేటస్ చేసి మామూలుగా ఏ రాష్ట్రంలో అయితే ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయో వాళ్ళకు ఆర్థిక వనరులు ఇచ్చారు. నేను ఒకటే మాట చెప్పాను, మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నాం, విభజన మేము కోరుకోలేదు, విభజన మా నెత్తిన రుద్దారు, మాకు నష్టం జరిగింది. హైదరాబాద్ లో కష్టం చేశాం, కట్టుబట్టలతో వచ్చాం, ఈరోజు మళ్లీ కష్టపడుతున్నాం. మాకు అందరితో సమానంగా న్యాయం జరిగే వరకు, అందరితో సమానంగా అభివృద్ధి జరిగే వరకు మీరు చేయూతనివ్వాలి, ఇది మీ బాధ్యతని గట్టిగా కేంద్రాన్ని అడిగాం. ఈరోజు ఈ ప్రాజెక్టు ఉంది, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే ఒకటే నిర్ణయం చేసుకున్నాను, 7 మామూలుగా పార్లమెంట్ సమావేశాలు పిలిచే కేబినెట్ లో ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకి ఇచ్చారు. దానివల్లనే ఈరోజు మనం ఈ ప్రాజెక్టు చేయడం సులభం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మీద చూస్తే ఏదైతే భద్రాచలం కూడా ఒకప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, అలాంటి 7 మండలాలు అక్కడ పెట్టి దీన్ని మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ పేరు పెట్టి మనల్ని మోసం చేయాలనుకున్నారు.
అందుకే నేను ఆ రోజు గట్టిగా నిలబడ్డాను కాబట్టి, గట్టిగా అడిగాను కాబట్టి 7 మండలాలు ఇక్కడికి వచ్చినాయి. 7 మండలాలు వచ్చి నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఇవన్నీ వాస్తవ రూపం దాల్చాయని చెప్పే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు. నేను ప్రత్యేక మన స్టేటస్కి ఏదైతే ఇస్తారో అందులో అన్ని కూడా ఇస్తానన్నప్పుడు, ప్యాకేజీ కింద ఇస్తానన్నప్పుడు ఒప్పుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన డబ్బులు కావాలి, కానీ పేరు ఏదైనా పర్వాలేదు. మీకు అందరూ తెలుసు, నేను ఏమాత్రం వదిలిపెట్టను. ఎక్కడ వీలైతే అక్కడ 10 రూపాయలు ఎక్కువ సాధించే వరకు కష్టపడతాను తప్ప, అదే మరి కేంద్రం మీ అందరూ నాకు హైకమాండ్ తప్ప ఇంకొకరు కాదు. మీరే ఓట్లేశారు. వెస్ట్ గోదావరి జిల్లా ఉంది, అన్ని సీట్లు గెలిపించిన ఘనత ఈ పశ్చిమ గోదావరి జిల్లాది. ఈరోజు అన్ని పనులు చేయాలనుకుంటున్నాను. మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ వెస్ట్ గోదావరి జిల్లాకే ఉంటుంది. ఎందుకంటే మీ మంచితనం, మీరు చూపించిన అభిమానం, మీరు నన్ను ఆశీర్వదించిన విధానం. అదే సమయంలో నేను అన్ని పనులు నీళ్లు ఇవ్వగలుగుతున్నా, వరి ధాన్యం ఉత్పత్తి ఎక్కువ పెంచగలుగుతున్నాం, పామాయిల్ ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్నాం. ఇంకో పక్క కోక్ కోసం పెద్ద ఎత్తున ఇంటర్ కల్టివేషన్ క్రాప్ పెట్టాం. ఇంకో పక్కన గ్రామాల్లో మరుగుదొడ్లు కానీ, మురికి కాలువలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ అన్నీ ఇస్తున్నాం. కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే మీరు ఒక ఆలోచన ఉంది. భూమి అంతా విలువైన భూమిని నమ్ముకున్నారు, పంట బాగా పండుతుంది కాబట్టి ఇండస్ట్రీ అవసరం లేదనుకుంటున్నారు. ఇండస్ట్రీ అవసరం లేదనుకుంటే ఇబ్బంది పడతాం. ఈరోజు చిత్తూరు జిల్లా ఉంది, వెనుకబడిన జిల్లా. నిన్న మీరు చూశారు, దేశంలో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే జిల్లా ఏదైనా ఉందంటే మొదటి స్థానంలో చిత్తూరు జిల్లా ఉంది. దానికి కారణం శ్రీశెట్టి అక్కడ ఉండడం తప్ప ఇంకోటి కాదని చెప్పే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా భూమిగా ఇవ్వగలిగితే బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ ఆకాశం రావు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది త్యాగం చేయాలి, ఆ త్యాగం యొక్క ఫలితం అందరికీ ఉంటుంది. నేను కూడా వీలైతే ద్వారకా తిరుమల దగ్గర కొంత ల్యాండ్ ఉంటే, ఫారెస్ట్ భూమి ఉంటే దాన్ని కూడా కన్వర్ట్ చేయమని అడుగుతున్నా. ఇంకా అది కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. ఆ ప్రయత్నం చేస్తాను. మీరు కూడా వీలైనంత వరకు మంచి సెంట్రల్ ప్లేసుల్లో కొంత ల్యాండ్ ఇవ్వగలిగితే ఈ జిల్లాకుండే వస్తువులు ఎక్కడా లేవు. నీళ్లున్నాయి, మీ మంచితనం ఉంది, ఇంకో పక్క అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కడాన మనం అక్వాకల్చర్కి ఎక్కువ వెళ్తున్నాం, దానివల్ల కూడా కొంచెం లాభాలు ఉన్నాయి. అదే సమయంలో పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అదే మరి మన ప్రాంతంలో తయారయ్యే అక్వాకల్చర్ కానీ, ఈ చేపలు ఇవన్నీ ప్రాన్స్ కానీ చేపలు కానీ మన ప్రాంతంలోనే వాల్యూ అడిషన్ తయారు చేస్తే దానివల్ల మన ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు జరిగేది ఇక్కడ ప్రాన్లు కానీ చేపలు కానీ ఉత్పత్తి అవుతున్నాయి. ఫిలిప్పైన్స్ పోతా ఉంది, వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. అక్కడి నుంచి నాకు జపాన్కి ఎగుమతులు చేస్తున్నారు. చేపలు మనవి, ప్రాన్స్ మనవి, కానీ ఉద్యోగాలు మాత్రం ఫిలిప్పైన్స్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అది కూడా మీలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాకు నేను అన్యాయం చేసే సమస్య ఉండదు. ఏదైనా ఎక్కువ చేయవలసిన బాధ్యత ఉండే జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.